జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి కూడిన చోట నింపును తన సన్నిధిని ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరులారా, పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నేను పాపిని ప్రభు నన్ను క్షమించని అతని పాదాలను పట్టుకొని అడిగిన వారు జక్కయ్య. అదిగో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, ఆ సుంకరి, ఆ పేతురు, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. కన్వర్షన్ స్టోరీస్. తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళా వెనక్కి వెళ్ళిపోలేదు. వాళ్ళ జీవితాల్లో ఇదిగో ఆణిముత్యాన్ని కనుగొన్నటువంటి వాడు, దాని విలువను గుర్తించిన వాడు, ఆ తండ్రి ప్రేమను గుర్తించినటువంటి వాడు, యేసుని యొక్క సన్నిధిని గుర్తించినటువంటి జక్కయ్య తిరిగి వెళ్ళిపోలేదు, దాన్ని నిలబెట్టుకున్నారు. మనం కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలి. పుణ్య జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తాను పేదలకి, ఇదిగో ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు ఇచ్చేస్తాను. గొప్ప మార్పు వాళ్ళు అనుభవించారు, ఆనందాన్ని పొందారు. గుండె భారములు తేలికైపోయాయి. పాప సంకీర్తనం చేసిన తర్వాత, మంచి పాప సంకీర్తన చేసిన తర్వాత మన గుండె భారాలు తేలికవుతాయి, ఆనందం పొందుతాం. అరకొరగా చేసిన పాప సంకీర్తనానికి ఆ ఆనందం ఉండదు. మనసు విప్పి పూర్తిగా మన బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్టు ఉన్నప్పుడు గొప్ప ఆనందం పొందుతాం. ప్రియమైన సహోదరులారా, దేవుడు వ్యవధినిస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇదే అనుకూల సమయము, రక్షణ గడియ. మంచి పాప సంకీర్తనం చేసి దేవుని యొక్క క్షమను, దయను పొందుదాం. మరి ఈ తపస్సు కాలంలో, ఈ 2 రోజుల కూటాల్లో, ఈ సువార్త ప్రార్థనల్లో దేవుడు మనతో మాట్లాడాడు. మనలో ఎంతవరకు మనం గుర్తించినటువంటి ఒక పాపమును మనకు గుర్తు చేశాడు. పశ్చాత్తాపపడేలాగా మనకు ప్రేరణ కలిగించాడు. అతని సన్నిధిలో మన చీకటి కోణాలు తొలగిపోయాయి. దేవుని కృతజ్ఞత తెలియజేసుకోవాలి, వందనాలు తెలియజేసుకోవాలి. ఒక క్షణము దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేసుకుందాం. మరి డైరెక్టర్ ఫాదర్ గారు, అలాగే సహాయక గురువులు, ఇక మఠవాసులు, అనేక మంది ఇదిగో ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నారు. ఈ ఏర్పాట్లు చేశారు, చక్కనైన ఏర్పాట్లు. ఈ యొక్క ఆధ్యాత్మిక సభలకు మరి దేవుని కృతజ్ఞత తెలియజేసుకుందాం. వారందరినీ దీవించమని, మరి మన కుటుంబాలు ఎవరైతే ప్రార్థన చేయమని కోరారో వాళ్ళందరినీ కూడా ఈ పూజావల్లో సమర్పిస్తూ వేడుకుందాం. మన పాపాలను ఒప్పుకుంటూ క్షమించమని ప్రార్థించుదాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ తపకాలపు నియమ పాఠశాలలో శిక్షణను పొందుచు నీ దివ్య వాక్కు ద్వారా పోషింపబడుచు ఆధ్యాత్మికముగా బలపడుచున్నాము. తద్వారా మేము పవిత్రమైన నిగ్రహమును పాటించుచు నీకు పూర్తిగా విధేయులమై జీవింతుముగాక. మేము నిరంతర ప్రార్థనలో నిమగ్నమగుచు సదా నీతో ఐక్యమై ఉందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేని మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకుందురు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుండి 9వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు పలికెను. ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించితిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలనన్నింటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా? ఏ జాతికైనా
ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములు మరువకుడు. జీవితాంతము వానిని జ్ఞప్తి అందించుకొనుడు. వానిని మీ కుమారులకు మనుమలకు కూడా తెలియచేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. ఆయన నేలపై మంచును దుప్పటి వలె పరచును. నూగు మంచును బూడిద వెళ్ళే వెదజల్లును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును. తన కట్టడలను ధర్మ విధులను ఇశ్రాయేలీయులకు ప్రకటించును. అన్యజాతులకు ఆయన ఇట్టి కార్యమును చేయలేదు. ఆయన ధర్మ విధుల వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుడు. ప్రభువును స్తుతింపుము. సువిశేష వచనమునకు ముందు లోకమునకు వెలుగును నేనే, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించినచో అటివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పూరిత స్తుతిగాన రూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతిగాన రూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింప
ప్రభుతి గణం సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా. నిఖిల స్వీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును. నిఖిల స్వీకరాని ధనధాన్యం సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ బిడ్డలమైన మేము నీకు సమర్పించు బలులను మా విన్నపములతో పాటు అంగీకరింపుము. ఈ పరమ రహస్యమును నెరవేర్చుచున్న మమ్ము సకల విధముల కీడుల నుండి కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీరిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుట ఎట్లనగా, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడగు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మను శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మను రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన మేము పాపం విముక్తుల వెనకలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండును గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు. దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం. దయచేసి గమనించండి. తరచుగా దివ్య బలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికలు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. తనయులాత్మవిందు దేవదూతల దివ్య విందు. తండ్రి తనయులాత్మవిందు దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా. తండ్రి తనయులాత్మవిందు దేవదూతల దివ్య విందు. తండ్రి తనయులాత్మవిందు దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదార్చును. ప్రేమ విందు, శాంతి విందు, దివ్య వరములు వసగును, దినదినము నడిపించును. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా
ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. నవ్య జీవంతో నింపును, నూతన మనసును ఇచ్చును. ప్రేమ విందు, శాంతి విందు, నిత్య జీవము వసగును, నిరతము తోడుండును. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకొందమా, లోకొందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకొందమా, లోకొందమా, ప్రేమతో చేకొందమా. పునీత అన్యాసవాడు చేసిన జపము. క్రీస్తుని ఆత్మము నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరము నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తము నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవరవాడి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు
సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలయునని ఓ నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప అవకాశం, అనుగ్రహ కాలం. ఈ కాలములో మనము క్రమము తప్పినటువంటి కోరికలన్నిటిని విడనాడి దేవునితో ఐక్యమై జీవించటానికై ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా తల్లి అయినటువంటి శ్రీ సభ మనందరికీ యొక్క అనుగ్రహ కాలాన్ని ఇస్తూ మన రోజువారీ జీవితాలకు కాసేపు సెలవు ఇచ్చి దేవునితో ఐక్యమై జీవిస్తూ గతించినటువంటి జీవితానికి పశ్చాత్తాపపడేటటువంటి గొప్ప అవకాశం. మరి ఈ 2 రోజులు ప్రార్థనా సమావేశాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరప్రసాదాలు. ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర నుంచి సమృద్ధమైనటువంటి దీవెనలు పొందుకు ఉన్నారు. కాబట్టి ఈ 2 రోజులను దేవుడు మనకు ఒక సదవకాశముగా ఇచ్చినందుకు, మంచి వాతావరణాన్ని మనందరికీ ప్రసాదించినందుకు, దైవికముగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఆ వాక్యం యొక్క అంతరార్థాన్ని గ్రహించి మనందరి జీవితాలలో ఆచరించే గొప్ప కనువిప్పును దేవుడు మనందరికీ ఈ 2 రోజులు ప్రార్థనా సమావేశాల ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి అందరం కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించినందుకు మన యొక్క మనస్సులలో త్రిత్వైక సర్వేశ్వరునికి కృతజ్ఞతాభావాన్ని, తల్లి మరియమాతకు గౌరవాన్ని వ్యక్తపరచుదాం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క తపస్సు కాల ప్రార్థనా సమావేశాలకు మన మధ్యకు వచ్చి ఈ 2 రోజులు కూడా వాక్య పరిచర్యను చేసి, మరీ ముఖ్యంగా ఈ తపస్సు కాలం యొక్క అంతరార్థాన్ని మనందరికీ కూడా వివరించి, పాపము దాని యొక్క ప్రభావం మనందరి మీద ఏ రీతిగా పురుకొల్పుతుందో నేర్పి, శోధనలను వచ్చినప్పుడు ఏ రీతిగా మనం వాటన్నిటినీ జయించగలగాలో చక్కగా వివరిస్తూ, పరిపూర్ణ హృదయముతో పశ్చాత్తాప హృదయముతో దేవుని చెంతకు మరలితే దేవుడు మన యొక్క తప్పులను, పాపాలను క్షమించి మరలా తిరిగి తన యొక్క ధరికి చేర్చుకోబోతూ ఉన్నాడు అనేటటువంటి అంశాల మీద 2 రోజులు కూడా మనకు చక్కటి వాక్య పరిచర్యను గావించినటువంటి గురువులు గురుశ్రీ చిటికిల రాజ్ కుమార్ గారు, విశాఖపట్నం అతి మేత్రాసనము నుంచి. కాబట్టి మన పుణ్యక్షేత్ర రెక్టర్, అదే రీతిగా విచారణకర్తలైనటువంటి గురుశ్రీ ఏలేటి విలియం చీరాజు గారి తరపున ఇక్కడ ఉంటున్నటువంటి గురువులు, మన కౌన్సిల్ మెంబర్స్, అదే రీతిగా మన విచారణలో ఉన్నటువంటి అన్ని కమిటీల వారందరి తరపున, విశ్వాసులైనటువంటి మీ అందరి తరపున ఈ 2 రోజులు కూడా మన కోసమై హెచ్చించి చక్కటి వాక్య పరిచర్యను చేసి మనందరినీ దైవికంగా 2 రోజులు నడిపినటువంటి గురు శ్రీ చిటికల రాజ్ కుమార్ గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి గురువును సన్మానించడానికి మన విచారణలో ఉన్నటువంటి అన్ని కమిటీల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్, ప్రేయర్ టీం వారు, మర్యాదల సభ్యులు, సెమెంటరీ టీం వారు, అదే రీతిగా యువకులు కూడా ఉన్నారండి, ఫండ్ రైజింగ్ కమిటీ, వీళ్ళందరూ త్వరగా ముందుకు వచ్చినట్లయితే ఫాదర్ రాజ్ కుమార్ గారిని సన్మానించుకుందాం. ఎవరు కదలతలేదు, మీకే చెప్పేది, ఎదరికి రండి. ఫాదర్ రాజ్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చప్పట్లు కొడితే ఇంకా బాగుంటుంది. మన విచారణలో ఉన్నటువంటి అన్ని కమిటీల వారు ఈ 2 రోజులు కూడా మనకు దైవ వాక్యాన్ని బోధించినటువంటి గురువులను సన్మానిస్తూ ఉన్నారు. ఫాదర్ చిటికల రాజ్ కుమార్ గారు ప్రస్తుతం కత్తిపూడి అనేటటువంటి విచారణలో విచారణకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఫాదర్ గారు 26 సంవత్సరాల గురుత్వ అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తులు. దేవుడు వారిని ఇంకా సమృద్ధిగా ఆశీర్వదిస్తూ తన యొక్క పరిచర్యలో ఇంకా ఎక్కువగా వాడుకొని ఎంతోమందిని దైవికముగా నడిపించేటటువంటి శక్తిని ప్రసాదించాలని
ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రార్థన చేద్దాం. ఓకే. సో మరొకసారి ఈ 2 రోజులు మన కోసమై తన యొక్క సమయాన్ని కేటాయించినటువంటి గురువులకు కృతజ్ఞతలు. అదే రీతిగా ప్రియ స్నేహితులారా, ఈ 2 రోజులు ఈ యొక్క ప్రార్థనా సమావేశాలకు ఎంతోమంది సహకరించారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతోమంది ముందుకు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలను అందించారు. మన ప్యారిష్ కౌన్సిల్ మెంబర్సే కానీ, ప్రేయర్ టీమ్ సభ్యులే కానీ, ఫండ్ రైజింగ్ కమిటీ, సెమెంటరీ కమిటీ, అదే రీతిగా మర్యాదల సభ్యులు, అదే రీతిగా యువకులు, చిన్నారి బిడ్డలు, ప్రతి ఒక్కరి యొక్క తోడ్పాటు ఉండటం వలనే ఈ 2 రోజులు కూడా ప్రార్థనాయుతంగా జరిగింది. కాబట్టి వీటికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2 రోజుల ప్రార్థనా సమావేశాలకు సంగీతాన్ని ఆలపించినటువంటి గాయక బృందానికి, వారిని నడిపిస్తున్నటువంటి గురుశ్రీ గోలి బాలస్వామి గురువులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ ప్రార్థనా సమావేశాలకు మనకు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఇంకెవరినైనా మర్చిపోతే వారి కోసం కూడా చప్పట్లు కొడదాం. అందరూ లేచినట్టు చివరి ఆశీర్వాదం తీసుకుందాం. ఒక మాట, మరి చక్కని అవకాశం ఇచ్చినటువంటి మన పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారు, జయరాజ్ ఫాదర్ గారు, గుణదల నవదిన ప్రార్థనలకు ఆహ్వానించారు. అదే గొప్ప ఆశీర్వాదంగా నేను భావించాను. దాంతోపాటు మరో 2 రోజులు ఈ ప్రార్థనలో నడిపించాలని వారు కోరినప్పుడు చాలా సంతోషించాను. ఆ తల్లి ఒడిలో మరో 2 రోజులు ఆ ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలు పొందే అనుగ్రహంగా చక్కగా అన్ని విధాలుగా సహకరించినటువంటి ఫాదర్ గారికి, అలాగే సహాయ గురువుల అసిస్టెంట్ ఫాదర్స్కి, చక్కని క్వైర్ మీకుంది, వండర్ఫుల్ సింగింగ్, అలాగే సిస్టర్స్ ఓపిక్గా ఈ 2 రోజులు మీరు ప్రార్థనలో పాల్గొని దైవాశీస్సులు పొంది ఉన్నారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మాది చిన్న ప్యారిష్, కత్తిపూడి, కొత్త ప్యారిష్, 2 సంవత్సరాలు అయింది. అది ప్రార్థన చేయండి మా ప్రజల కోసం. మరి ఫాదర్ గారి అనుమతితో మరొక విషయం, లర్న్ ఫ్రమ్ జీసస్, LEARN, లర్న్ ఫ్రమ్ జీసస్, యేసు నుండి నేర్చుకుందాం. అది నా యూట్యూబ్ ఛానల్. 784 ప్రసంగాలు ఉన్నాయి అందులో, ఇంగ్లీషు, తెలుగు, అలాగే టీచర్స్ కూడా కొన్ని క్లాసెస్, ఇన్స్ట్రక్షన్స్ క్లాసెస్, పునీతుల చరిత్రలు అవి అందులో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఫాలో అవ్వచ్చు. అలాగే జీవిత పాఠాలు అనే పుస్తకం రాశాను నేను. 115 అంశాలు ఉంటాయి ఇందులో. అన్ని అంశాలు మరి మన దైవార్చన అంశాలు, కుటుంబాలకు పిల్లలు పెంచడం ఎలాగా, ఉపాధ్యాయులు, మరి పునీతులు, ఇటువంటి అంశాలు ఉంటాయి ఇందులో. ఈ పుస్తకం మన జీవనధారలో దొరుకుతుంది. అవకాశం ఉంటే, మీకు ఆ తలంపు ఉంటే వీటిని మీ సొంతం చేసుకోవచ్చు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపార కృపతో ఈ పవిత్ర విందులో పోషింపబడిన మమ్ము శుద్ధీకరింపుము. మా తప్పిదములంటి నుండి మమ్ము విమోచించుము. తద్వారా నీ స్వర్గీయ వాగ్దానములకు మేము యోగ్యులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వనమేగి రాత్రియందు
విలపించే యేసువు తన రక్తం చెందాచి తన తండ్రి వేడుచు మన పాపాలను మనుజుండై పుట్టెను ప్రియ స్నేహితులారా, దీక్షాపరులు మన గురువులను సన్మానించడానికి ముందుకు వచ్చారు కాబట్టి దీక్షాపరులందరినీ ఒకసారి మన వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫాదర్ చిటికల రాజా గారిని వారు సన్మానిస్తూ ఉన్నారు. దీక్ష సభ్యులందరూ కూడా విలపించే యేసువు మన పాపాలను మనుజుండై పుట్టెను వినమెంతో బాధనుంది విలపించే రయ్యయ్యో తలపై కిరీటమప్పుడు తగు ముందు నల్లియు బలు దుష్టు పెట్ట యేసు బహు దుఃఖం పొందెను మన పాప నిర్వణము మనుజుండై పుట్టెను వినుమెంతో బాధనుంది విలపించే రయ్యయ్యో మన పాప ఎల్లనోర్వా మనుజుండై పుట్టెను వినుమెంతో బాధనుంది విల